గీతానంద్ గారు, ఒకవైపు ఏఐ బాంబు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా యుద్ధం బాంబు, మరోవైపు ఒరాకిల్ లాంటి ఒక దిగ్గజ సంస్థ తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం. అంటే లే ఆఫ్లు ఉంటున్నాయి కానీ ఒక్కసారిగా 40% మందిని తీసేయడం అనేది ఒక్కసారిగా అందరికీ షాక్ గురి చేసింది. ఐటీ భవిష్యత్తు ఏం కాబోతోంది? ఒకప్పుడు ఐటీ ఉద్యోగాలు అంటే ఒక మోజు, కంప్యూటర్ సైన్స్ కోర్సులు అంటే ఒక గిరాకీ, ఒక మోజు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఒక అంచనా, మీరు కూడా ఒక ఐటీ కంపెనీని నడిపిన అనుభవం ఉన్న వ్యక్తిగా ఏం చెప్తారు? ఓవరాల్ గా చూస్తే ఆరకిల్ రాత్రికి రాత్రి ఒక్కసారిగా ఒక 30,000 మంది ఎంప్లాయీస్ ని 18% ఆఫ్ దేర్ వర్క్ ఫోర్స్ ని ఒకేసారి తీసేసింది. ఎక్కువగా ఇంపాక్ట్ అయింది ఎక్కడంటే ఇండియా. తీసేసిన 30,000లో 12,000 మంది ఇండియాలో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 40% ఇండియా నుంచి లే ఆఫ్ చేశారు. సో ఇందాక మిత్రుడు చెప్పినట్టు టార్గెట్ ప్రాజెక్ట్ కోసం 300 బిలియన్ ఫండింగ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేయాల్సి రావడము, మ్యాసివ్ గా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వీళ్ళు ఎక్కువగా క్లౌడ్ కంప్యూటింగ్ మీద వీటి మీద పెట్టుబడులు పెడుతుండడంతో లేబర్ కాస్ట్ తగ్గించుకోవడానికి కాస్ట్ రీఅలైన్మెంట్ కోసం ఇటువంటి చర్యలు తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఈ ఒక్క సంవత్సరమే $50 బిలియన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనకి చూస్తే ఆర్కిల్ పెట్టినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఈ ఆపరేషనల్ ఎఫిషియన్సీ కోసం ఏఐ కోడింగ్, ఆటోమేషన్ టూల్స్ ఎక్కువ రావడంతో ఈ చిన్న ఇంజనీరింగ్ టీమ్స్ చేసేటువంటి వర్క్స్, స్మాల్ వర్క్స్ అన్ని కూడా వాళ్ళకి ఈజీ అయిపోవడంతో ఈ లే ఆఫ్స్ కి ఇంకొక కారణం కింద చెప్పుకోవచ్చు. సో ఫైనాన్షియల్ ప్రెషర్ కూడా ఎక్కువ ఆర్కిల్ ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఫ్రీ క్యాష్ ఫ్లో దాదాపుగా 24.7 బిలియన్ కి డ్రాప్ అయింది, నెగటివ్ లోకి వెళ్ళింది. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టర్స్ నుంచి ఒత్తిడి ఉంది. సో రీస్ట్రక్చరింగ్ ప్లాన్స్, ఇంకా సో మెనీ రీజన్స్, వాళ్ళకున్నటువంటి కంపెనీకి నడుపుతున్నటువంటి రీజన్స్, చాలా రీజన్స్ తో ఈ రోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో పాటుగా మరోపక్క ఏఐతో మీరు చిన్న చిన్న టూల్స్ దగ్గర నుంచి, యాప్స్ దగ్గర నుంచి కావాల్సిన బిజినెస్ ఫంక్షన్స్ దాకా కోడింగ్ అనేది ఈజీ అయిపోయింది. సెకండ్స్ లో యాప్స్ డెవలప్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఒక యాప్ డెవలప్ చేయాలంటే నెలబట్టేది, ఇప్పుడు గట్టిగా కూర్చుంటే ఒక రోజులో ఏఐ చేతిలో అయిపోతా ఉంది. అయితే ఇలానే ఉంటుందా పరిస్థితి? ఇంతే భయంకరంగా ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. చూడండి, టైప్ రైటర్స్ వచ్చినప్పుడు మనోళ్ళు చాలా మంది గుమస్తాలు, చేతి రాత రాసేవాళ్ళు మా ఉద్యోగాలు పోయాయి అనుకున్నారు. ఇద్దరు పని ఒకటే చేస్తున్నారు అనుకున్నారు. కంప్యూటర్లు వచ్చినప్పుడు ఇండియాలో దానికి మన కంప్యూటరీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ స్ట్రైక్లు అక్రాస్ నేషన్, ఈవెన్ ఎల్ఐసి కూడా చేసింది. సో అలానే ఆ తర్వాత ఏమైంది, ఎక్కడ ఉద్యోగాలు తగ్గాయా, పెరిగాయి. ఇప్పుడు కూడా ఏఐ వల్ల తాత్కాలికంగా డ్రాప్ అవుతుంది. కాకపోతే టెక్నాలజీ మైగ్రేషన్, అలాగే వాల్యూ మైగ్రేషన్, ఒక చోట ఇంకో చోటకు మారుతుంది. కొత్త ఆపర్చునిటీస్ దాంట్లోంచి పుట్టుకొస్తాయి, అదే ఏఐని యూజ్ చేసుకోవడం వాటి నుంచి. అయితే ఈ రొటీన్ జాబ్స్ ఉండవు, చిన్న చిన్న జాబ్స్ ఇవి ఉండవు. హైలీ స్కిల్డ్ గేమ్ అవుతుంది. సో స్కిల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఉద్యోగాలు ఉంటాయి.